భీమ్ గౌర అనే ఒక గ్రామం ఉంది. ఊరి జనాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటారు. కొంతమంది చిన్న చిన్న బుట్టల్ని తయారు చేసి అమ్మితే మరికొంతమంది బట్టలు అమ్ముతారు. నువ్వొక్కడవే గోపాల్, ఈ గ్రామంలో అందరికంటే ధనవంతుడివి. ఎవరింట్లో అయినా పెళ్లి గాని ఏ కార్యక్రమం జరిగినా నువ్వు తయారు చేసే మెహందీ అమ్ముడుపోతుంది. ఏంటిది రామన్నయ్య, ఎందుకు నేను చేసే పనికి దిష్టి పెడుతున్నావు? నువ్వు కూడా కష్టపడి పని చేయొచ్చు కదా, అప్పుడు నీ వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అయ్యో గోపాల్ భాయ్, నువ్వు కోపడుతున్నావా? నా ఉద్దేశం అస్సలు అది కాదు. నాకు నీ గురించి బాగా తెలుసులే. నువ్వెప్పుడు ఇంతేగా, ఎదుటి వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేంతవరకు కూడా నువ్వు తిన్నది నీకు అసలు అరగదు కదా. ఇక నేను బయలుదేరుతాను. నేను మళ్ళీ కలుస్తాను నిన్ను. రాము అక్కడ్నుంచి విసుక్కుని వెళ్లిపోతాడు. అక్కడ్నుంచి వెళ్లి ఊరి చివర సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి బజారు నుండి రేణుక వస్తుంది. తనని చూసి రామ్ దులార్ ఇలా అడుగుతాడు. ఏంటి రేణుక, బజారు నుండి ఏం తీసుకొస్తున్నావు? వాసన గుమగుమలాడుతుంది. నేను బజారు నుండి సమోసాలు తీసుకొస్తున్నాను. ఇదిగో, నువ్వు కూడా ఒకటి తిను. నేను అదే అనుకున్నాను, నాకు తెలిసిన వాసన ఏదో వస్తుందో అని. ఈ సమోసాల వెనుక ఖచ్చితంగా ఏదో విషయం ఉండుంటుంది. కారణమంటూ ఏమీ లేదు. అందుకనే నేను 4 సమోసాలు మాత్రమే కొన్నాను. ఒకటి నీకిచ్చేశాను. నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. నేను ఎవరితోనూ చెప్పనులే. కాని అలా జరగలేదు. రాము ఎప్పుడూ తికమక పనులే చేస్తుంటాడు. రేణుక సమోసా విషయం అతను అందరికీ చెప్తాడు. రేణుక ఇంటికి చేరుకునే ముందే ఊరివాళ్లు తనని చుట్టుముడతారు. నువ్వు మీ ఇంటికి సమోసాలు తీసుకువెళ్తున్నావని నేను విన్నాను. మాకివ్వవా? నువ్వొక్కదానివే తింటే అసలు అరగవు. సరే సరే, నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు నా దగ్గర 2 మిగిలాయి. ఆలోగా రేణుక దగ్గరికి ఒక పిల్లాడొస్తాడు. రేణుక ఆంటీ, నాక్కూడా సమోసా ఇవ్వండి. ఇదిగో తిను. రాము ఎటువంటి మనిషి అంటే ఎవరి ఇంట్లో ఏం జరిగినా సరే దాని గురించి మొత్తం ఊర్లో వాళ్లందరికీ చెప్పేస్తూ ఉంటాడు. ఆ కారణంగా గ్రామస్తులు సర్పంచ్ని పిలిపిస్తారు. గ్రామస్తులు సరిగ్గా చెప్పారు. నువ్వెప్పుడూ ఇటువంటి పనులే చేస్తూ ఉంటావు. నీకు ఉన్న ఈ స్వభావం కారణంగా అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎవరూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఇందులో నా తప్పేం లేదు సర్పంచ్ గారు. నేను అందరితోనూ మంచిగా మాట్లాడుతూ ఉంటాను. నా వల్ల అందరూ ఇలా బాధపడుతున్నారని నాకేం తెలుసు? ఆ రోజు నువ్వు పెళ్లిలో కూర్చుని ఎంత గందరగోళం చేశావంటే పెళ్ళికొడుకు మామయ్య ఇంకా కోపంగా ఉన్నాడు. నాకు అర్థం కావడం లేదు. పెళ్ళికొడుకు మామయ్య ఇంకా అలి కూర్చున్నాడా? ఎందుకంటే రాము వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, ఇక మీకు ఏమాత్రం మర్యాద దక్కదు, కొత్త లడ్డు వచ్చాడు కదా, ఇక వీళ్ళు మీకు మంచినీళ్లు కూడా ఇవ్వరని. ఇంకేముంది, ఆయన ఇప్పటికి కూడా కోపంగానే ఉన్నారు. చాలు చాలు, ఇక నేను నిర్ణయం తీసుకున్నాను. రాము ఊరి బయట పూర్తిగా 1 సంవత్సరం పాటు ఉండాలి. తన అలవాట్లను మార్చుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో తన అలవాట్లను మార్చుకోకపోతే అతనిని ఇక ఊళ్ళోకి రానివ్వం. మీరేమంటున్నారు? నేనెక్కడికి వెళ్తాను, ఎక్కడ ఉంటాను? ఓరి భగవంతుడా! తనకున్న ఆ అలవాటు కారణంగా అతను రోడ్డున పడతాడు. అంతలో అతనికి గోపాల్ కొన్ని పశువులతో కనిపిస్తాడు. అరే, ఇదేంటి గోపాల్, ఇవాళ నీ పశువులను మేతకు తీసుకువెళ్తున్నావా? భలే ఉన్నాయి. నీ పశువులు చాలా పుష్టిగా ఉన్నాయి. నీకింకా బుద్ధి రాలేదా? సర్పంచ్ గారు నీకు శిక్షణ కూడా విధించారు. ఇంకానా? అయినా నా పశువులకు దిష్టి పెట్టొద్దు. ఎలా నడుస్తుంది నీ గోరింటాకు వ్యాపారం? నేను కూడా అనుకుంటున్నాను ఇక మీదట గోరింటాకు వ్యాపారం చేయాలి అని. నాకు కూడా అవన్నీ తయారు చేయటం తెలుసు, కానీ మనం ఒకే ఊరి వాళ్ళం కదా, అందుకని నేను ఆ పని చేయకుండా మానేశాను. పర్వాలేదులే, నువ్వు తయారు చెయ్యి. ఊళ్ళో నుండి బయటకొచ్చి నీ దగ్గర ఎవరు మెహందీ కొంటారు? రామ్ దులార్ సంకోచంలో పడతాడు. స్వయంగా మెహందీ వ్యాపారం చెయ్యడం కోసం డబ్బులను సేకరించడం మొదలు పెడతాడు. పక్క ఊరికి వెళ్లి ఎవరో ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. నేను ఎంత పనిచేసినా సరే మెహందీని తయారు చేయడానికి నేను వస్తువులను సమకూర్చలేకపోతున్నాను. పూర్తిగా 2 నెలలు గడిచిపోయాయి. కడుపు నిండా భోజనం కూడా చేయలేదు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే గడిస్తే నేనే మెహందీగా మారిపోతాను. రామ్ దులార్ ఒంటరితనం కారణంగా చాలా విసిగిపోయుంటాడు. అందుకని అతను ఒక ఆవుని తెచ్చుకుంటాడు. దానిని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు, ఈ ఆవు ఎంత పేడ వేస్తుంది! అబ్బా, దీంతో ఎన్ని పిడకలు చేయాలి? నేను పూర్తిగా విసిగిపోయాను.
ఇంకేదేమైనా ఆలోచించాలి. నేను ఈ పేడతో మెహందీ తయారు చేస్తే ఎలా ఉంటుంది? నేను గోపాల్ దగ్గరికి వెళ్ళాలి. రాము గోపాల్ వాళ్ల ఇంటికి రాత్రివేళ దొంగతనంగా వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి గోపాల్ మెహందీలో దొంగతనంగా ఏదో కలుపుతూ ఉంటాడు. ఈ మెహందీలో కెమికల్ కలిసింది. దీన్ని పెట్టుకోగానే దీని సువాసనతో అందరూ స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరున్న డబ్బు, ధనము, విలువైన వస్తువులు వాళ్ళ ఇళ్లలో నుంచి దొంగిలిస్తాను. ఈ మధ్య ఫ్యాషన్ పేరుతో అబ్బాయిలు, ముసలివాళ్లు కూడా పెట్టుకుంటున్నారు. మొత్తం దోచేస్తాను నేను. అది విన్న తర్వాత రాముకి మతిపోయినంత పనవుతుంది. గోపాల్ తన ఊర్లోనే దొంగతనం చెయ్యడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇలా ఎప్పటికీ జరగనివ్వను. ఇది పూర్తిగా అన్యాయం. ఎవరైనా ఇట్లా ఎలా చేయగలరు? నేను ఆ మెహందీని పేడ మెహందీగా మార్చేస్తాను. ఇక రాము సరిగ్గా అలాగే చేస్తాడు. గోపాల్ కెమికల్ మత్తుమందు మెహందీలను పేడ మెహందీతో మార్చేస్తాడు. దీని గురించి అసలు ఎవరికీ ఏమీ తెలీదు. గోపాల్ అందరూ స్పృహ కోల్పోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓహో, ఇదేం మెహందీ అసలు? దీన్నుండి పేడ వాసన వస్తోంది. నా పెళ్లిలో నేను పేడను చేతికి పెట్టుకుంటానా? అవునవును, నేను కూడా మెహందీతో పేరు రాసుకున్నాను. కాని శరీరమంతా పేడ కంపు కొడుతుంది. అసలు నువ్వు ఏం చేశావు? గోపాల్, గోపాల్, నువ్వెక్కడున్నావు? అందరూ గోపాల్ని వెతకడం మొదలు పెడతారు. గోపాల్ ఆశ్చర్యానికి గురవుతాడు. ఆలోచించడం మొదలు పెడతాడు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మొత్తం మంది మెహందీ పేడ మెహందీగా ఎలా మారిపోతుంది? అసలేంటిది? వీళ్ళందరూ స్పృహ ఎందుకు కోల్పోవడం లేదు? అంతలో రాము తను తయారు చేసిన నిజమైన మెహందీని తీసుకొస్తాడు. ఊరి వాళ్లందరితో గోపాల్ దొంగతనం, మత్తుమందు మెహందీ గురించి చెప్తాడు. అందుకని నేను మీకోసం నిజమైన మెహందీని తీసుకొచ్చాను. దీనిని మీ చేతులకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా పండి చాలా సురక్షితంగా ఉంటాయి. అదంతా సరేగాని గోపాల్కి శిక్ష పడాల్సిందే. మీరందరూ దాని గురించి ఏమీ ఆలోచించకండి. నేను ఆధారాలన్నీ పోలీసులకు అప్పగించాను. వాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వస్తారు. నువ్వు గ్రామస్తుల కోసం ఇంత మంచి ఎలా చేయగలుగుతున్నావు? ఈ గ్రామస్తులందరూ కలిసి నిన్ను బయట గెంటేశారు కదా, నువ్వు మర్చిపోయావా? పోలీసులు వచ్చి తనని తీసుకువెళ్లిపోతారు. అప్పుడు రాము వాళ్లకి తను తయారు చేసిన మెహందీని ఇస్తాడు. దానిని అందరూ చేతులకు పెట్టుకుంటారు. ధన్యవాదాలు రాము అన్నయ్య. మీరు గనక లేకపోతే నా పరిస్థితి ఏమయ్యుండేది? ఈ మెహందీ నిజంగా చాలా బావుంది. అవునవును, నా కూతురు చాలా సంతోషంగా ఉంది. అందరూ అలా అనేసరికి అందరి చేతుల్లోనూ ఉన్న గోరింటాకు బంగారంగా మారిపోతుంది. అంతలోనే అక్కడికి గోమాత ప్రత్యక్షమవుతుంది. ఆవిడ ఇలా అంటుంది, కుమారా, నీ గోవు పశువుల ప్రేమ వల్ల నేను నీకు ఒక ఆశీర్వాదాన్నిచ్చాను. నువ్వు ఇక మీదట ఎంత మెహందీని తయారు చేస్తావో అదంతా బంగారంగా మారిపోతుంది. అలాగే నీ అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతాయి. మీ దర్శనం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి, చాలా సంతోషంగా ఉంది. మీకు కోటి కోటి వందనాలు. ఇంకేముంది, రాము ఎంత గోరింటాకైతే తయారు చేస్తాడో అవన్నీ కూడా బంగారంగా మారిపోతాయి. ఇప్పుడు తను ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు. భూషణ్ కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళు ఊర్లో ఉన్న పేడంతా సేకరించి పేడతో పిడకలు తయారు చేస్తారు. ఇదిగో చూసుకో, ఈ వాల్టీ పేడ. అక్కడే పెట్టండి, నేనొస్తాను. సంజయ్ ఇంకా తిరిగి రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? తను లాలాజీ ఇంటికి వెళ్ళాడు పేడ తేవడానికి. కంగారు దేనికిలే, వచ్చేస్తాడు. హా, కానీ చాలాసేపు అయిపోయింది. అక్కడే టీవీ చూస్తూ ఉండిపోయి ఉంటాడు. వాడికి టీవీ చూసే పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అర్థం కావడం లేదు. హా, ఆ రోజు కూడా తను చాలా ఆలస్యంగా వచ్చాడు. నేను తనని అడిగినప్పుడు టీవీలో వార్తలు చూశాను అని చెప్పాడు. ఈ వార్తలు చూసినంత మాత్రాన తనకేం వస్తుందో అర్థం కావడం లేదు. అప్పుడే సంజయ్ ఇంటికొస్తాడు. ఇదిగోనమ్మా, పేడ తెచ్చాను. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి, అక్కడికి వెళ్ళాను. టీవీలో వార్తలు చూసి వస్తున్నానమ్మా. దానివల్ల నీకేం మంచి జరుగుతుంది? అమ్మా, వార్తలు వినడం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందమ్మా. అయితే ఏంటి, అన్ని విషయాలు తెలుసుకోవడం మనకి చాలా మంచిది కదమ్మా. ఇలా ఆలోచించే మీ నాన్నగారు నిన్ను 7వ తరగతి వరకే చదివించారు. కానీ నీ చదువు వల్ల ఏం లాభం కలిగింది? మేమే పని చేస్తున్నామో నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. చూడమ్మా, నాకు మంచి పని దొరికితే అప్పుడు చేస్తాను కదా. మేము ఆ నమ్మకంతోనే బతుకుతున్నాం. ఏదో ఒక రోజు నీకు మంచి ఉద్యోగం వస్తుంది బాబు. బోలెడంత డబ్బులు సంపాదిస్తావు. ఊళ్ళో అందరూ నిన్ను మెచ్చుకుంటారు తెలుసా?
ఇవన్నీ తప్పకుండా జరుగుతాయమ్మా. ఇప్పుడు నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. భోజనం పెట్టు. సరే సరే, చేతులు కడుక్కునిరా వెళ్ళు. నిజానికి భూషణ్ కుటుంబం పేద కుటుంబం, కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, హాయిగా జీవిస్తారు. అమ్మా, ఏదో ఒకరోజు నేను నీకోసం బెనారస్ చీరను కొని తీసుకొస్తాను. వచ్చాడు బనారస్ చీర కొనివ్వడానికి. నీకు కనీసం కొత్త చక్క కూడా కొనుక్కోడానికి అవ్వట్లేదు, కానీ నా కోసం చీరను కొనిస్తావా? అమ్మా, నువ్వు చూస్తూ ఉండు, నేను అంతా తప్పకుండా చేసి చూపిస్తానమ్మా. చేస్తావు, ఎంతైనా నా కొడుకు కదా. అలా తర్వాత ఒకరోజు సంజయ్ లాలాజీ గారి ఇంట్లో టీవీలో వార్తలు చూస్తుంటాడు. మన ఊర్లో కొత్తగా ఒక కంపెనీ రాబోతుంది, పేడతో గ్యాస్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీలోని మిషన్తో మీరు పేడతో నేచురల్ గ్యాస్ ని తయారు చేసుకోవచ్చు. ఇక నేచురల్ గ్యాస్ తో కరెంటును కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊరు వెలుగుతో నిండాలి అని. భలే ఉందే, పేడతో కరెంటు. మొదటిసారిగా విన్నాను నేను. సంజయ్ దారి పొడుగునా ఆలోచిస్తుంటాడు. ఒకవేళ మేం కూడా పేడతో కరెంటు తయారు చేస్తే అప్పుడు కూడా బోల్డెంత డబ్బును సంపాదించొచ్చు. మాకు చాలా లాభాలొస్తాయి. కానీ అమ్మా నాన్నకి ఇవన్నీ ఎలా చెప్పాలి? కానీ చెప్పి తీరాల్సిందే. సంజయ్ ఇంటికి వెళ్తాడు. అమ్మా, నాన్న, నాకు చాలా పెద్ద విషయం ఒకటి తెలిసింది. ఏంటది? అదేంటంటే మనం పేడతో కరెంటు తయారు చేయొచ్చు. ఏంటి నువ్వు? నిజంగా నాన్న, పట్నంలో ఒక కంపెనీ ఉందంట. పేడ నుండి కరెంటు తయారు చేసే మిషన్ ని ఆ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు నాన్న. వాళ్ళు నిన్ను మోసం చేయడానికి చెప్పుంటారు. లేదమ్మా, ఇది సైన్స్ అమ్మా. ఆ మిషన్ ని కొనడం కోసం గవర్నమెంట్ వాళ్ళు లోన్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం అదే, ప్రతి ఊరు వెలుగుతో నిండాలి అని. అదంతా సరే, కానీ దానివల్ల మనకేంటి? నాన్న, మనం పేడతో కరెంటు తయారు చేసి ఊర్లో అందరికీ అమ్మొచ్చు, బోల్డంత డబ్బు సంపాదించొచ్చు. నిజంగానే అలా చెయ్యొచ్చంటావా? అవునమ్మా, ఖచ్చితంగా. మనం పట్నం వెళ్ళి ఆ వివరాలన్నీ తెలుసుకుందామమ్మా. అయితే సరే, రేపు మనం ముగ్గురం పట్నం వెళ్దాం. అలాగే నాన్నా. సంజయ్ సంతోషిస్తాడు, కనీసం తన అమ్మా నాన్నలు ఆ ప్లాంట్ ని చూడ్డానికి సిద్ధమైనందుకు. మరుసటి రోజు వాళ్ళు ఒక కంపెనీకి వెళ్తారు. అక్కడ ఒక సేల్స్ మ్యాన్ వాళ్లకి అన్ని టెక్నిక్లు చక్కగా అర్థమయ్యేలా చెప్తాడు. ఇది చాలా సులభంగా ఉంది, మనం ఇందులో పేడ వేయాలంతేగా? అవును మేడం, మా కంపెనీ మీకు ఈ ప్లాంట్ ని పూర్తిగా సెట్ చేసి ఇస్తుంది. మరి ఈ మెషిన్ ఖరీదు ఎంత అవుతుందండి? దీని ధర 20,000 రూపాయలు. కానీ గవర్నమెంట్ మీకు ఈ మెషిన్ మీద లోన్ ఇస్తుంది. మీరు ప్రతి నెలా దీనికి కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. సంజయ్ ఎంతో ఉత్సాహంగా వాళ్ల అమ్మా నాన్నల వైపు చూస్తాడు. సరేనండి, మేము ఈ మిషన్ తీసుకుంటాం. దీన్ని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? 2-3 రోజుల్లోనే. సరే. సేల్స్ మ్యాన్ భూషణ్తో అగ్రిమెంట్ సైన్ చేయిస్తాడు. సంజయ్ చాలా సంతోషిస్తాడు. వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్తారు. అమ్మా, సిద్ధంగా ఉండు, నీ బెనారస్ చీర తొందరలోనే రాబోతుందమ్మా. నీ నోట్లో చక్కెర పొయ్యాలి సంజయ్. ఎంత బాగుందో కదా, మనం కరెంటు తయారు చేసి అమ్మితే. అవునానా, మనం డబ్బు కూడా సంపాదించొచ్చు. ఆ తర్వాత నేను నీ పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిపిస్తాను నాన్నా. ఇంకా దానికి సమయం ఉందమ్మా. ముగ్గురు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కంపెనీ వాళ్లు ఇంటికొస్తారు. వాళ్లు అక్కడ పేడ గ్యాస్ ప్లాంట్ ని పెడతారు. సార్, మీ గోబర్ గ్యాస్ ప్లాంట్ రెడీగా ఉంది. మీరు ఇందులో పేడను ఫిల్ చేస్తూ ఉండాలి. 15 రోజుల తర్వాత ఈ బటన్ నొక్కాలి. తర్వాత కరెంటు తయారవడం మొదలవుతుంది. సరే, మరి ఆ కరెంటుని మేము ఎలా అమ్ముకోవాలి? అది కూడా చాలా సులభం. మీరు ఈ బోర్డు నుండి అందరి ఇళ్లకు వైర్ ద్వారా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో కరెంటు సప్లై అవుతుంది. అలాగా? ఆ రోజు నుండి భూషణ్ ఇంకా తన కుటుంబం రోజు పేడ గ్యాస్ ప్లాంట్లో పేడను నింపుతారు. కొన్ని రోజులకి ఆ ప్లాంట్ ట్యాంక్ నిండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 15 రోజులు ఎదురు చూడాలి. 15 రోజుల తర్వాత సంజయ్ తన ఇంట్లో తన ప్లాంట్ నుండి కరెంటుకి కనెక్షన్ ఇస్తాడు. నాన్నా, మీరు ఆ బటన్ నొక్కండి. అలాగే బాబు. భూషణ్ బటన్ ని ప్రెస్ చేయగానే వాళ్ల ఇంట్లోని మెయిన్ బల్బ్ వెలుగుతుంది. కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఇది నిజంగా అద్భుతం. అద్భుతం కాదు నాన్నా, సైన్స్. ఇప్పుడు మనం గ్రామస్తులకు కరెంటు నమ్మొచ్చు. తండ్రి కొడుకులిద్దరూ ఊరంతా ప్రకటిస్తారు. అందరూ వినండి వినండి వినండి, మేము మా ఇంట్లో పేడ గ్యాస్ ప్లాంట్ ని పెట్టాము. ఈ ప్లాంట్ ద్వారా తక్కువ ధరలో కరెంటు ఉత్పన్నమవుతుంది. ఎవరెవరికి తక్కువలో కరెంటు కావాలో వాళ్ళు మా ఇంటికి వచ్చి కనెక్షన్ తీసుకోవచ్చు. వినండి వినండి వినండి.
పేడ ప్లాంట్ కరెంటు గురించి ఊరంతా కూడా విస్తరిస్తుంది. నాకు కూడా తక్కువ ధరలో కరెంట్ కావాలి. నాకు కూడా లోడ్ ఎక్కువైందనే బాధ ఉండదు, ఎక్కువ బిల్లు కట్టవలసిన అవసరమే ఉండదు. సరిగ్గా చెప్పారు. ఇక భూషణ్ ఇంటి బయట గ్రామస్తులు లైన్ కడతారు. నిజంగానా పేడతో కరెంట్ తయారవుతుందా ఏంటి భూషణ్ గారు? అవును, ఖచ్చితంగా. మీకు ఏమాత్రం నమ్మకం లేకపోయినా మీరు మా ఇంటికి వెళ్ళి చూడొచ్చు. ఇంటి లోపల వెలుగుతున్న లైట్ ఇంకా ఫ్యాన్ ని చూసి గ్రామస్తులందరికీ నమ్మకం కలుగుతుంది. మీరు మా ఇంటికి ఒక కనెక్షన్ ఇవ్వండి. నాకు కూడా. అలాగే అందరిళ్ళకు కూడా పెడతానులే. సంజయ్ గ్రామస్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకి రసీదు ఇస్తాడు. అలా ఒక్కొక్కరిగా అందరి ఇళ్లల్లో పేడ గ్యాస్ కరెంటు కనెక్షన్ ని ఇస్తారు. తక్కువ ధరకి కరెంటును పొంది గ్రామస్తులు సంతోషిస్తారు. డబ్బు సంపాదించి భూషణ్ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. నేనెంత డబ్బు ఎప్పుడూ చూడలేదు. నేను కూడా. ఇదంతా సంజయ్ నీ వల్లే జరుగుతుంది. మేము ఎప్పుడూ కూడా నిన్ను వార్తలు చూసినందుకు తిడుతూనే ఉంటాం. ఇవాళ ఆ వార్తల వల్ల మన జీవితమే మారిపోయింది. నేనేమనుకున్నానంటే నేను జీవితాంతం ఈ పిడకలే అమ్ముతూ ఉండాలేమో అని. కానీ నా బంగారు తండ్రి నా జీవితాన్ని మార్చేశాడు. సంజయ్ వాళ్ల అమ్మా నాన్నలకి సంజయ్ మీద గర్వంగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా సంజయ్ ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. వాళ్ల ఇల్లు పెద్దదిగా మారుతుంది. ఇంట్లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఫ్రిడ్జ్, టీవీ, సోఫా అన్నీ. ఇదిగోనమ్మా నీ బెనారస్ చీర. అరే వా, ఇదైతే చాలా బాగుంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి చీరని నేను కట్టుకుంటానని అనుకోనేలేదు. ఇదంతా కూడా మన పేడ కరెంటు వల్లే సాధ్యమైందమ్మా. ఖచ్చితంగా. అలాగే సంజయ్, నువ్వు నిరూపించావు ఏ పని చిన్నది కాదు అని. ఇంతకు ముందు ఈ ఊళ్ళో వాళ్ళు మనల్ని పేడ పిసుక్కునే వాళ్ళని తక్కువగా చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మనకు మర్యాదిస్తున్నారు. ఎందుకంటే పేడతో చేసిన కరెంటు మనం వాళ్ళకు అమ్ముతున్నాం కాబట్టి. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. సంజయ్ వాళ్ల నాన్న తనని హత్తుకుంటాడు. ఇప్పుడు అతను ఊర్లో గర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు.